ఓట్ల చోరీ వ్యాఖ్యలు కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల వరుస నిరసనలతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పర్యటన నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బీజేపీ ఎంపీలు ఓట్ల చోరీతో గెలిచారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడంతో టీపీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. బీజేపీ శ్రేణులు మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ నేతల ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. దీంతో కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓట్ల చోరీ వ్యాఖ్యలు కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల వరుస నిరసనలతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పర్యటన నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీజేపీ ఎంపీలు ఓట్ల చోరీతో గెలిచారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడంతో టీపీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. బీజేపీ శ్రేణులు మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ నేతల ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. దీంతో కరీంనగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా అక్కడ వాతావరణం అయితే నెలకొన్నట్లు తెలుస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం సిచ్యుయేషన్ ఏంటి? కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ చేపట్టినటువంటి జనహిత పాదయాత్ర సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యం చేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటు ఎన్నికల్లో దొంగ ఓట్ల కారణంగానే జరగాలన్నటువంటి అనుమానాలు తమకున్నాయని చెప్పేసి ఆయన చెప్పదండి నియోజకవర్గంలో జరిగినటువంటి పాదయాత్ర సందర్భంలో మొన్న సాయంత్రం జరిగినటువంటి కార్నర్ మీటింగ్ లో వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో పాటు కరీంనగర్ ఆయన మాట్లాడుతూ ఏదైతే 8 మంది ఎంపీలు పూర్తిగా దొంగ ఓట్లు ఉన్నాయి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో, ఇక్కడ ఒకే ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయి, ఆ కారణంగానే ఈ ఎంపీలు గెలిచినటువంటి అనుమానాలు తమకున్నాయని చెప్పేసి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి బీజేపీ వర్గాలు నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కూడా మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇటు కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు చెప్పదండిలోని గంగాధర చౌరస్తా, అదేవిధంగా వేములవాడలో, మరోవైపు హుజరాబాద్ శంకరపట్నంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. మరోవైపు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీజేపీ శ్రేణులు తీవ్ర ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఉన్నాయో వాటిలో మహేష్ కుమార్ ఫోటో ఉన్నందున అక్కడ కొంతమంది కార్యకర్తలు ఆయన ఫ్లెక్సీ వద్దకు వెళ్లి పెట్రోల్ పోసి ఆయన ఫ్లెక్సీని కూడా అంటించడం జరిగింది. దాంతో అక్కడ ఒక బీజేపీ కార్యకర్తకు స్వల్ప గాయం కూడా జరిగింది. అయితే పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా మరోసారి దిష్టిబొమ్మను తీసుకొచ్చి కాలబెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ కు అనుకూలంగా, అదేవిధంగా బండి సంజయ్ కి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ కూడా అక్కడ మరోసారి అక్కడ తమ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. మొత్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ వర్గీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. సో ఈ 2 సందర్భాల్లో కూడా ఇరు వర్గాలను పోలీసులు శాంతింపజేసి అక్కడి నుంచి పంపించడం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితి కొద్దిసేపడుకున్నప్పటికీ ఆ తర్వాత 2 వర్గాలు కూడా అక్కడ పంపించడం జరిగింది. ఇక గంగాధరలో కూడా అక్కడ గంగాధర చౌరస్తా వద్ద కూడా ఏదైతే బీజేపీ ఎంపీపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా అక్కడ బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రాస్తారోకలాగా చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపు వాహనాలు కూడా నిలిచిపోయి ఆ తర్వాత దిష్టిబొమ్మ కూడా దగ్గర జరిగింది. మరోవైపు హుజరాబాద్ లో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కూడా అక్కడ దిష్టిబొమ్మ తగ్గడం జరిగింది. మొత్తంగా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఉన్నాయో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఏదైతే రాహుల్ గాంధీ పేర్కొన్నారో ఓట్ల చోరీ జరిగినటువంటి అంశం తెలంగాణ రాష్ట్రం కూడా
కూడా జరిగింది. ఓట్ల చోటు కారణంగానే బీజేపీ ఎంపీలు గెలిచారన్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. ఇక ఈ రోజు కరీంనగర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన ఉంది. ఇటు కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం, మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కూడా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఉన్నాయి. ఇక్కడ ఆయన పర్యటించిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం, దీనిపైన మహేష్ కుమార్ వ్యాఖ్యలపై ఆయన స్పందించే అవకాశం మాత్రం ఉంది. అయితే రామకృష్ణ, ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి బీజేపీ నేతలు ఏమంటున్నారు అసలు? మహేష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఎందుకంటే దాన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. ఒకవేళ బీజేపీ ఎంపీలు 8 సీట్లు గెలిచినట్లయితే మిగతా చోట్ల ఎందుకు ఓడిపోయినట్లు, మిగతా ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ కూడా గెలవాల్సి ఉంది కదా. దొంగ ఓట్ల కారణంగానే గెలిచినట్లయితే అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఇక మరోవైపు అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలిచాయి, మరి వాళ్ళు కూడా దొంగ ఓట్ల కారణంగా గెలిచినట్టు కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా అయితే ఈ అంశం రాజకీయ వర్గాల్లో ఒక తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు రాష్ట్రంలో గతంలో మొన్నటి వరకు కూడా రాహుల్ గాంధీ ఓటు చోరీ విషయం అటు బీహార్, మహారాష్ట్రలో, కర్ణాటకలో లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ ఉద్రిక్తలు అంతా కూడా తెలంగాణ రాష్ట్రాలకు చేరుకున్నాయి. ఇటు ఏకంగా మన ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే ఈ చర్చకు దారితీశారు. ఇటు ఎంపీలు బీజేపీ, ఆయన మెయిన్ గా బీజేపీ ఎంపీని టార్గెట్ చేస్తూ కూడా ఈ వ్యాఖ్యలు జరిగింది. మనం ఒకసారి గమనిస్తే పాదయాత్ర మొత్తం కూడా కేవలం బీజేపీని టార్గెట్ చేస్తూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఈసారి బీఆర్ఎస్ ను కొంత విమర్శించినప్పటికీ కూడా పూర్తిగా ఏదైతే బీజేపీని టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు పర్వం కొనసాగింది. మొత్తంగా అయితే ఆయన ఈ వచ్చే స్థానిక సంస్థల్లో ఇటు పూర్తిగా బీజేపీని టార్గెట్ చేస్తూ కూడా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థులు గెలిపే ధ్యేయంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఆయన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? స్థానిక సంస్థ ఎన్నికల, లేకపోతే తమ బలమైన ప్రత్యర్థి ఇక ముందు బీజేపీ మారుతున్నటువంటి సంకేతాలు ఇవ్వటమా అటువంటి అంశం మాత్రం రాజకీయ అంశాలకు సంబంధించి పూర్తిగా తెరలేపినటువంటి చర్చకు దారితీస్తుంది. అయితే రామకృష్ణ, ముఖ్యంగా చూసుకుంటే ఈ ఓట్ల తొలగింపు అంశం అనేది కాంగ్రెస్ దీన్ని క్యాష్ చేసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది కదా అసలు? తప్పకుండా ఏదైతే రాహుల్ గాంధీ తమ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఆయన లేవనెత్తినటువంటి అంశాలను ఇటు పూర్తిగా రాష్ట్రాల్లో కూడా ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలు కూడా తమ భుజాలను ఎత్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఒకవైపు కర్ణాటకలో ఇతర రాష్ట్రాలు కూడా ఏ విధంగా అయితే అక్కడి ముఖ్య నేతలు ఈ అంశాలని ప్రస్తావిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఇటు దానికి ఏదైతే పాదయాత్రని కేంద్రంగా చేసుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ రానుంది. స్థానిక సంస్థల్లో ఈ రకమైన విమర్శలు చేయడం వల్ల లబ్ధి చేకూర్చుకోవడం, లేదంటే ఇక ముందు ఏదైతే రాష్ట్రంలో తమకు ప్రత్యర్థి బీఆర్ఎస్ కాదు బీజేపీ అనేటువంటి అంశాన్ని బలంగా పార్టీకారులు తీసుకుపోయినటువంటి అంశాలను కూడా ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా చర్చకు తీసినట్టు తెలుస్తుంది. అయితే రామకృష్ణ, కాంగ్రెస్ ముఖ్యంగా చూసుకుంటే స్థానిక సంస్థల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడానికి బీసీ రిజర్వేషన్ కానీ, ఇప్పుడు ఈ ఓట్ల చోరీ అంశం గురించి కానీ ఒక పథకం ప్రకారము దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఉన్నట్లుగా కూడా అనిపిస్తుంది కదా రామకృష్ణ? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు 42% రిజర్వేషన్లు తామే ఇచ్చాము, కానీ అటు ఈ వ్యవహారం అంతా కూడా అక్కడ పెండింగ్ లో గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన ఏం చేయాలంటే సమాలోచన చేసేందుకే కొంతమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కూడా ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అక్కడ ఏదైతే న్యాయ నిపుణులతో కూడా ఈ అంశంపైన చర్చిస్తున్నారు. దీన్ని ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఒకవేళ ఈ లోపుగా అనుకూలంగా తమకు నిర్ణయం కనుక 42% రిజర్వేషన్ తో స్థానిక సంస్థ ఎన్నికల్లో తాము లబ్ధి చేకూరారు. లేదంటే ఒకవేళ కనుక ఆలోపుగా రాకపోతే వీలునంత తక్కువ సమయం ఉంది కాబట్టి ఎలాంటి మార్గాలు అన్వేషించడానికి విషయం ఇప్పుడు పార్టీ నేతలంతా కూడా సమాలోచన చేస్తున్నట్టుంది. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ముఖ్య మంత్రులు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ లాంటి వారంతా కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ అంశంపై ఈ రోజు రేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కనుక పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను కేటాయించి అభ్యర్థులను కనుక జనాల్లో ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లోకి తీసుకెళ్తే కనుక అప్పుడు జనాల్లో కూడా తాము 42% ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ప్రజల్లోకి వెళ్తుంది, ఓటర్లకు వెళ్తుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో కాంగ్రెస్ నడుతుంది. అప్పుడు ఈ బీజేపీని అదేవిధంగా బీఆర్ఎస్ ను ప్రజల్లో ఓటర్లలో ముద్దాయిగా నిలబెట్టే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.
కొండగట్టు ప్రాంతం నుండి సంజయ్ గారికి సవాల్ విసురుతా ఉన్నా. దేవుడు పేరు చెప్పందే మీరు మళ్ళీ గెలుస్తారా? కరీంనగర్ కి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? 7 ఏళ్ళైంది కదా మీరు ఎంపీ అయి. ఇటుపక్క నువ్వు అటుపక్క అరవింద్ ఉన్నాడు. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలకి? ఒక్క పరిశ్రమ వచ్చిందా కేంద్రం నుంచి? ఒక్క విద్యా సంస్థ వచ్చిందా కేంద్రం నుంచి? ఏం తెచ్చారు? ఏం తెచ్చామని రేపు ఓట్లు అడుగుతారు. కరీంనగర్ పార్లమెంట్ లో, నిజామాబాద్ పార్లమెంట్ లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 2 కోట్ల ఉద్యోగాలని అబద్ధపు మాట చెప్పింది మీ మోడీ కాదా? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఈ ప్రాంతంలో? పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం కడకదాగుతామా ఈ నినాదంతో? మనకు కావాల్సింది ఏంటి బిడ్డలారా? రేపు మన పిల్లల భవిష్యత్తు కదా. మనం ఈ దాకా వచ్చిన హిందూ ముస్లిం కొట్లాడుకుంటున్నాం. మన పిల్లలు కూడా అట్లే కొట్లాడుకోవాలా? మన పిల్లలకు కావాల్సిన చదువు, మన పిల్లలకు కావాల్సిన ఉద్యోగము, మన వెనక తరాలకి రావాల్సిన సుఖమైన జీవితము, దాని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా మీరు? మీ అవసరాల కోసం, మీ ఎన్నిక కోసం, మీ ఓట్ల కోసం హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టడమే ప్రధాన ఎజెండా బీజేపీ పార్టీకి. ఈ దేశ అభివృద్ధి, దేశ సమగ్రత కాదు. మోడీ, అమిత్ షా ప్రధాన ఎజెండా వారు నిరంతరం అధికారంలో ఉండాలని. ఆ అధికారులు ఉండడం కోసం పాకిస్తాన్ ని వాడుకుంటారు, చైనాని వాడుకుంటారు, ఆఖరి క్రికెట్ టీం కూడా వాడుకుంటాడు బండి సంజయ్. ఇప్పటికైనా మీకు చెప్తా ఉన్నా, మీరు ఏం చేశారో తెలంగాణ ప్రాంతానికి, కరీంనగర్ పట్టణానికి, కరీంనగర్ జిల్లాకి చెప్పి ఓట్లు అడగండి. నేను కొండగట్టు అభిమానంతో మొదటిసారి 95,000 ఓట్లతోటి, రెండోసారి 2,25,000 ఓట్లతోటి గెలిచినటువంటి సంజయ్ కుమార్ గారిని మరి దొంగ ఓటుతో గెలిచిన ఆరోపించిండు. కరీంనగర్ జిల్లా ప్రజలందరినీ, కరీంనగర్ జిల్లా ఓటర్లందరినీ కూడా మరి ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ అవమానపరిచినగా మేము భావిస్తా ఉన్నాం. హిందూ ఓటర్స్ అందరినీ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు అవమానపరిచినట్టుగా భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా ప్రతిసారి హిందూ వ్యతిరేక వైఖరి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకంగా, మతతత్వ ఎంఐఎం పార్టీకి, మైనార్టీ వర్గాలకు అనుకూలంగా పనిచేస్తూ మరి హిందువులను అనదొక్కే పార్టీ. కేంద్ర నాయకత్వం మొదలుకొని రాష్ట్ర నాయకత్వం వరకు కూడా అదే రాజకీయం చేస్తూ ఈ రోజు కరీంనగర్ జిల్లాకు వచ్చి కూడా మరి హిందువులను అవమానపరిచే విధంగా, మరి ఓటర్లను అందరినీ, బండి సంజయ్ గారికి ఓట్లు వేసిన జిల్లా ఓటర్లందరినీ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడిన దాన్ని వెంటనే వెనక్కు తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక ప్రజల అభిమానంతో మొదటిసారి 95,000 ఓట్లతోటి, రెండోసారి 2,25,000 ఓట్లతోటి